హాయ్ అండి, దిస్ ఇస్ అనుష గంట. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలతోరణం కదండి. అయితే ఈ జ్వాలతోరణం ఈసారి శివయ్య పల్లకితో పాటు నేనైతే దాటానమాట. వెళ్ళే వరకు నాకు కూడా తెలియదండి ఈ జ్వాలతోరణం గురించి. అసలు అక్కడికి వెళ్ళాక పంతులు గారు చెప్పారు. సో నాకు కూడా తెలిసిందనమాట. సో నాలాగా మీకు ఎవరికన్నా తెలియకపోతే ఈ వీడియో చూడండి, ఆయన మాటల్లోనే వినండి, చాలా బాగా అర్థమవుతుంది. ఈ యొక్క జ్వాలతోరణం అనేది ఎందుకు పెడతారండి? దాని యొక్క విశేషత ఏమిటండి? అందరికీ డౌట్ ఉండిపోతుంది. అంటే ఎప్పుడూ పెట్టలేదు మన గ్రామంలో, గత 3 సంవత్సరాల నుంచి ఎందుకు పెడుతున్నారో మనకు డౌట్ వస్తుంది అందరికీ కూడా. అసలు జ్వాలతోరణం అంటే ఏమిటమ్మా అంటే, యమలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క యముడు ఏమి చేస్తాడయ్యా అంటే, యమదిగ్బంధన అని ఉంటున్నాడండి. అక్కడ ఇనపగంచి అనేది ఒకటి ఉంటుంది యమలోకంలో. వెళ్ళిన వారందరూ కూడా మోక్షము పొందాలని చెప్పేసి ఆ యొక్క ఇనపగంచిలోంచి వెళ్తూ ఉంటారట. అలా వెళ్తూ ఉంటే ఏమైనా పాపాలు చేసినా, ఏమైనా దోషాలు చేసినా పోవాలని చెప్పేసి ఆ యొక్క ఇనపగంచిలోంచి తీసుకువెళ్తారట. అంటే యమలోకం నుంచి వేరే లోకం వెళ్ళాలంటే ఆ కంచి దాటి వెళ్ళాలి, అవునా? అలా దాటి వెళ్ళాలంటే ఏమి చేయాలమ్మా అంటే, దాటి వెళ్ళిన తర్వాత మోక్షం కలుగుతుంది. మనము ఎంత పాపాలు చేసినా, అంటే కొంతమంది తెలిసి చేస్తారు, తెలియక చేస్తారు. వారందరికీ కూడా మా పాపాలు పోవట్లేదండి. సోమవారం వస్తే శివాలయంకి వెళ్ళిపోతున్నాము, మంగళవారం వస్తే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి, ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళిపోతున్నాము, బుధవారం వచ్చేసరికి వినాయక దగ్గరికి, అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అలా వారానికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, కానీ మాకు ఏం కలిసి రావట్లేదని ఒకటి అలా ఉండిపోతుంది అందరికీ కూడా. ఇలా ఉండిపోవడం వలన ఏమవుతుందమ్మా అంటే, ఎవరికి ఏం కోరికలు తీరట్లేదు, ఏ బాధలో తీరట్లేదు. ఎందుకు తెలియట్లేదు? మనం చేసిన పాపాలు తొలగిపోవాలంటే ఈ యొక్క కార్తీక మాసంలో జ్వాలతోరణము అనే ఒక బంధం పెడుతున్నాం మనం. ఎప్పుడైతే మీరు యొక్క ఆ యొక్క జ్వాలతోరణంలోంచి బయటికి అంటే అలాగా దాటుతారో, అక్కడ ఉన్న యముడు వీరేం పాపాలు చేయలేదు, ఈ యొక్క భూలోకంలో పుణ్యాలు తీసుకున్నారు వీరందరూ కూడా, వీరందరికీ కూడా ఏమి శిక్ష వేయకూడదని చెప్పేసి యమలోకం తప్పించేసి మనలోకం పంపించేస్తున్నారు. అంటే కష్టపడ్డవాడు అన్నమాట. అంటే అంత విశేషం ఆ యొక్క విశేషతలు. అలాగే సమస్త ధర్మంగళాన్ని భవంతు, ఇతర చేస్తూ ఉచ్చమంగళాన్ని భవంతు. నమ పార్వతీపదే హర హర మహాదేవ.